ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కేటీఆర్ భేటీ అయ్యారు. నిన్నటి సిట్ విచారణను కేసీఆర్ కు వివరించారు కేటీఆర్. కేసీఆర్ తో మీటింగ్ లో హరీష్ రావు కూడా పాల్గొన్నారు. ప్రభుత్వ ఫెయిల్యూర్స్ హామీలపై ప్రశ్నిస్తున్నందుకే నోటీసుల పేరుతో వేధిస్తున్నారని కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ కి వివరించినట్టు సమాచారం. లీకులిస్తూ తమ ప్రతిష్టకి భంగం కలిగిస్తున్నారని ఇప్పటికే విమర్శలు చేశారు కేటీఆర్. కేసులతో వేధించిన ప్రజా సమస్యలపై పోరాటం ఆపొద్దని అధినేత కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. ఇంకా కేసీఆర్ ఏమని సూచించారు, భేటీలో ప్రస్తావనకు వచ్చిన విషయాలేంటి వివరించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, సిట్ విచారణ తర్వాత హరీష్ రావు అండ్ కేసీఆర్ ని కలిశారు. ఈ భేటీ చాలా కీలకంగా ఉంది. జనాలందరూ కూడా మాట్లాడుకుంటున్న నేపథ్యంలో కేసీఆర్ ఎలాంటి సూచనలు చేశారు, సిట్ విచారణకు సంబంధించి వాళ్ళు ప్రస్తావించుంటారు. హరీష్ రావుకి కేటీఆర్కి నోటీసులు ఇచ్చి విచారించారు. ఆ విచారణలో అడిగిన ప్రశ్నలు, ఆ విచారణ తీరును కేసీఆర్కి వివరించారు. భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉండబోతాయి, భవిష్యత్తులో ఈ కేసుకు సంబంధించి ఇంకెవరికి నోటీసులు వస్తాయి, ఎవరెవరిని విచారిస్తారు, కేసీఆర్ను కూడా విచారిస్తారనే ఒక ప్రచారం జరుగుతుంది. కొంత సమాచారం కూడా పార్టీకి ఉంది. కాబట్టి అప్పుడేం చేయాలి, ఒకవేళ కేసీఆర్ను విచారణకు రమ్మంటే పోలీస్ అధికారులనే ఫామ్ హౌస్కి రమ్మనాలా, లేకపోతే పోలీస్ అధికారులు ఫామ్ హౌస్కి వస్తారా, లేకపోతే ఆయనే పోలీస్ స్టేషన్కి రావాలా, వీటిపైన కూడా కొంత చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఎన్ని విచారణలైనా కానీ మీరు ముందుకెళ్ళండి, ప్రజల తరపున పోరాడండి. వచ్చే స్థానిక ఎన్నికల్లో అంటే మున్సిపల్ ఎన్నికల్లో ఆ మున్సిపల్ ఎన్నికల ఎక్సర్సైజ్ పైన పూర్తిగా సమయం కేటాయించండి, ఈ కేసుల సంగతి పక్కన పెట్టండి అంటూ కేసీఆర్ చెప్పినట్లుగా తెలుస్తుంది. ఒకవేళ నాకు నోటీస్ ఇచ్చినా నేను విచారణకు వెళ్ళడానికి సిద్ధం. ఎలాంటి దాంట్లో భయాందోళన అవసరం లేదు. మనం తప్పు చేయలేదు. ఒక తప్పుడు కేసు, ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసును మన పైన వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి నలుగుతున్నటువంటి కేసులు. ఈ కేసులో ఎలాంటి ఇప్పటివరకు పురోగతి లేదు కాబట్టి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. దాంతోపాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా సిపి సజ్జనార్ ఇచ్చిన నోటీస్ పైన కూడా కొంత చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. లీగల్ సపోర్ట్ పూర్తిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఇవ్వాలి. పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ దాని పనిలో ఉండాలి, రిప్లై ఇచ్చే పనిలో కానీ, లేకపోతే ఆయన పైన ఒకవేళ చర్యలు తీసుకున్న దానికి సంబంధించినటువంటి లీగల్ హెల్ప్ కానీ, లేకపోతే లీగల్కి సంబంధించినటువంటి ప్రొసీజర్ కానీ అంతా కూడా పార్టీ వైపు నుంచి అందజేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఇంకా పార్టీలో ఎవరిపైనైనా కేసులైనా, అది చిన్న స్థాయి అయినా పెద్ద స్థాయి అయినా, మాజీ మంత్రుల స్థాయి అయినా, ఎమ్మెల్యేలైనా, కిందున్న పూర్తిగా పార్టీ అండదండగా ఉండాలి, పూర్తిగా పార్టీ వాళ్ళ వెన్నుంటి పోరాడాలి అంటూ కేసీఆర్ సూచించారు. ఇక ఎక్కువ చర్చ మున్సిపల్ ఎన్నికలపైన జరిగినట్టు తెలుస్తుంది. కేసుకు సంబంధించిన విషయాలను మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టయితే ప్రభుత్వం ఏదనుకుంటుందో అది చేసినట్టు అవుతుంది. కాబట్టి మనం డైవర్ట్ కావద్దు. కేవలం మున్సిపల్ ఎలక్షన్లో అభ్యర్థులను నిలబెట్టుకోవడము, ఇన్ఛార్జీలను వేసుకోవడము, ఎక్కడెక్కడైతే జిల్లాలను తీసేస్తారని ప్రచారం జరుగుతుందో ఆ ప్రాంతాల్లో, ఆ జిల్లా కేంద్రాల్లో పూర్తి స్థాయి దృష్టి పెట్టండి. అవసరమైతే హరీష్ రావు, కేటీఆర్ కూడా ఆ జిల్లాలను సందర్శించండి. జనగాం కానీ, లేకపోతే కొన్ని జిల్లాల పేర్లు వినిపిస్తున్నాయి, సిద్దిపేట కానీ తీసేస్తారని. ఆ జిల్లాల్లో పర్యటించండి. అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి ఉద్యమకారులకు, జిల్లా పరిరక్షణ కమిటీలకు సహకరించండి అంటూ కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.